నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. సిగ్గుతో చచ్చిపోండి. నీళ్లు లేని బావి కూడా చూసి దాంట్లో దూకేయండి. మీ ఇంట్లో అద్దం ఉంటే ఒకసారి అద్దం ముందు నుంచొని మీ ముఖం పైన మీరే ఉమ్మేసుకోండి. భారత జెండాను రెప్పరెప్పలాడించిన వాళ్ళని కూడా రాజకీయాల్లోకి లాగడమేనా? భరతమాత ముద్దు బిడ్డల పేరుతో కూడా రాజకీయం చేయడమేనా? ఏమాత్రం మీకు సిగ్గనిపించట్లేదా? మన భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచింది. దేశమంతా కూడా సంబరాలు చేసుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులు వాళ్ళకి ఆయా రాష్ట్రాలు ఘన స్వాగతం పలికాయి, నజరానాలు ప్రకటించాయి, ఉద్యోగాలు కూడా ప్రకటించారు. బట్ ఎక్కడా కూడా ఈ క్రీడాకారుల పేరుతో ఏ పార్టీలు రాజకీయం చేయలేదు, వీళ్ళని రాజకీయాల్లోకి లాగలేదు. అసలు భరతమాత ముద్దు బిడ్డలకి, మన జెండాను రెప్పరెప్పలాడించే వాళ్ళకి ఒక ప్రాంతంతో సంబంధం ఏంటి, ఒక కులంతో సంబంధం ఏంటి, రాజకీయంతో సంబంధం ఏంటి? భరతమాత ముద్దు బిడ్డల్ని ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితం చేయకూడదు, ఒక కులానికో ఒక మతానికో పరిమితం చేయకూడదు, వాళ్ళని రాజకీయాల్లోకి లాగకూడదు. లాగితే లాగిపెట్టి లెంపకాయ కొట్టాలి, చెంప పగలగొట్టాలి, ఏ పార్టీ చేసినా సరే. ఎందుకంటే ఇదంతా కూడా మన భారత మహిళా జట్టు దశాబ్దాల తర్వాత వరల్డ్ కప్ గెలిచింది. ఆ వరల్డ్ కప్ గెలవడంలో 15 మంది మహిళా క్రికెటర్లు ప్రధాన పాత్ర పోషించారు, జట్టు సభ్యులు కూడా. ఆ జట్టులో మన తెలుగు అమ్మాయి, రాయలసీమ ముద్దు బిడ్డ, కడప బిడ్డ, ఆంధ్రప్రదేశ్ బిడ్డ, భరతమాత బిడ్డ శ్రీచరణి ఉంది. శ్రీచరణి అలా కప్పు గెలిచి 2 రోజులు అయిందో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం స్టార్ట్ చేసింది. శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నజరానా ప్రకటించలేదు. ఆ రాష్ట్రం ప్రకటించింది, ఈ రాష్ట్రం ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలవలేదు, ఆయన కనీసం పిలవను కూడా పిలవలేదు. శ్రీచరణి రెడ్డి కాబట్టి వివక్ష చూపిస్తూ ఉన్నారని వైసీపీ సోషల్ మీడియా, సాక్షి మీడియా, వైసీపీ అనుకూల మీడియా మొత్తం కూడా కోడైగూసింది. శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళ నాయకులు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. మీకు ఆ విషయం తెలుసో లేదో, శ్రీచరణి ఆ తోక కూడా కట్ చేసుకుంది. నేను భరతమాత ముద్దు బిడ్డని అని తోక కట్ చేసుకుంది శ్రీచరణి. బట్ ఆ పేరుతో రాజకీయం చేశారు. అసలు ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అంటే, ఆయన పిలవాలి అంటే ఆయన రాష్ట్రంలో ఉండాలి కదా. ఆయన లండన్ పర్యటనకి వెళ్ళారు, అందుకనే 2 రోజులు కొంచెం ఆలస్యమైంది. నిన్న ఆయన లండన్ నుంచి అమరావతి వచ్చారు, వచ్చి రాగానే ఈరోజు కలిశారు. మరి మీరు మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఈ 4 రోజులుగా వాగిన మొఖాలు, వాగిన నోళ్ళు, రాసిన రాతలు ఎక్కడ మడిచిపెట్టేసుకుంటారో చెప్పాలి అర్జెంటుగా కూడా. ఈ దేశంలో ఇప్పటిదాకా ఒక మహిళా క్రికెటర్కి ఇలాంటి ఘనస్వాగతం లభించలేదు. ఇప్పుడు 15 మంది జట్టు సభ్యులు ఉన్నారు. మొన్న గెలిచిన ప్రపంచ కప్లో ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది మంత్రులు, అంటే గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళి మిథాలీ రాజ్కి, శ్రీచరణ్కి హర్షధ్వానాలతో, పూలదండలతో ఘనస్వాగతం పలికారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీళ్ళంతా కూడా. ఎంపీ కేసినేని నాని, మంత్రులు వంగలపూడి అనిత గారు, సబితా గారు, సంజయరాణి గారు, శాప్ చైర్మన్, ఇంతమంది ఎదురెళ్ళి మరీ స్వాగతం పలికారు. గన్నవరం నుంచి ఉండవల్లి చంద్రబాబు గారి నివాసం దాకా కూడా ర్యాలీగా ఈ క్రికెటర్ని తీసుకొచ్చారు, ర్యాలీగా. ఆ తర్వాత తన వరల్డ్ కప్ అనుభవాలని కూడా శ్రీచరణి చంద్రబాబు నాయుడు గారితో, నారా లోకేష్ గారితో పంచుకోవడం, వాళ్ళు కూడా అండగా ఉంటామని హామీ ఇవ్వడం, ఇదంతా జరిగింది. అలాగే 2.5 crores 2,50,00,000 రూపాయల నజరానా ప్రకటించారు. అలాగే ఉద్యోగానికి కూడా గ్రూప్ 1 ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు. కడప ఆవిడ సొంత ఊర్లో ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా కేటాయించబోతూ ఉన్నారు. ఇంత నజరానా ఎవరు ఇవ్వలేదు. ఎవరైతే వరల్డ్ కప్ గెలిచారో వాళ్ళలో కొంతమందికి రేణుకా సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ 1 కోటి రూపాయలు ప్రకటించింది. క్రాంతి గౌడ్ బౌలర్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1 కోటి రూపాయలు ప్రకటించింది. మహారాష్ట్రకు సంబంధించి 3 క్రికెటర్లు ఉన్నారు, రాధా యాదవ్, జమీమా, స్మృతి మంధానా. ఈ 3కి కూడా అక్కడి ప్రభుత్వం 2,25,00,000 రూపాయల నజరానా ప్రకటించింది. ఇలా కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆయా రాష్ట్రాల క్రీడాకారులకి
నజరానాలు ప్రకటించాయి, కొంతమంది ఉద్యోగాలు ప్రకటించారు. ఇంకా మిగతా రాష్ట్రాలు ఎవరు కూడా కనీసం రెస్పాండ్ కూడా కాలేదు. మీకు ఆ విషయం తెలుసో లేదో చూసే ఉంటారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లలో, ఆంధ్రజ్యోతి ఈనాడులో మొదటి పేజీ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చేశారు. దేశంలో ఏ క్రికెటర్కి ఇలా ఇవ్వలేదు. మనకి పురుష క్రికెటర్ల ఆధిక్యం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చిన్న కప్పు గెలిచినా సరే, వరల్డ్ కప్ కాదు, చిన్న కప్పు గెలిచినా సరే, ఐపీఎల్లో ఆర్సీబీ చాలా సంవత్సరాల తర్వాత గెలిచింది కదా, వాళ్ళు గెలిచినా సరే ఎంత ఘన స్వాగతాలు పలికేస్తారు అసలు అభిమానులంతా కూడా. ఎంత ఘన స్వాగతాలు, నజరానాలు, అడ్వర్టైజ్మెంట్లు, కోట్లే ఇక కోట్ల వర్షం కురుస్తుంది ఇక. కానీ మహిళా క్రికెటర్లను ఎవ్వరూ పట్టించుకోరు, వాళ్ళు ఏం సాధించినా సరే. బట్ ఫస్ట్ టైం ఇలాంటి ఘన స్వాగతం మన శ్రీచరణకి, మన ముద్దుబిడ్డ శ్రీచరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. లక్షల ఖర్చు పెట్టి స్వాగతం, లక్షల ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు, కోట్ల రూపాయల నజరానా, ఉద్యోగం, ఇంటి స్థలం, ఇన్ని ఇచ్చారు స్వామి. కళ్ళకి కనపడతా ఉందా? చెవులకు వినపడతా ఉందా? సిగ్గులేని రాజకీయాలు నిజం చెప్పాలి అంటే. మీకు దేశంలో ఎక్కడా జరగలేదు తెలుసా? ఈ వరల్డ్ కప్ క్రికెట్ ఈ కప్పు గెలిచాక ఆయా రాష్ట్రాల క్రీడాకారులు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళారు, సొంత రాష్ట్రాలకి. ఎక్కడా కూడా లేదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. తెలంగాణకు సంబంధించిన క్రీడాకారుని కూడా ఉన్నారు ఈ జట్టు సభ్యులు, అరుంధతి రెడ్డి అని. మరి ఆవిడకి ఏ నజరారా ప్రకటించలే ఆ ప్రభుత్వం. మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేదా, వెళ్ళలేదా? ముఖ్యమంత్రి గారిని ఏమీ కలవలేదు. క్రీడల శాఖ మంత్రిని మాత్రం ఆవిడ కలిసినట్లు తెలుస్తూ ఉంది. మరి ఆ తర్వాత ఆలోచించుకుని ఏమైనా ప్రకటిస్తారేమో, ఆవిడకి నజరానా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు అరుంధతి రెడ్డి గారు. మరి అక్కడ చేయట్లా రాజకీయం. తెలంగాణలో, మధ్యప్రదేశ్ లేదు, మహారాష్ట్ర లేదు, తెలంగాణ లేదు. కానీ దౌర్భాగ్యం, దరిద్రం, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ రాజకీయం ఉంది. క్రీడాకారులను ఏ రోజన్నా ప్రోత్సహించారా? మీరు మాట్లాడుతూ ఉన్నారు, పేపర్లో, టీవీల్లో చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా నవ్యాంధ్రప్రదేశ్లో ఎంతమంది క్రీడాకారులను ప్రోత్సహించారు, క్రీడలను ఏ విధంగా ప్రోత్సహించారు? పుల్లెల గోపీచంద్ అప్పట్లో ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిస్తే గచ్చిబౌలిలో ఆయనకి సన్మానం చేసి ఘన స్వాగతం పలికి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆయన అకాడమీ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని ఇచ్చారు. కానీ ఆ స్థలాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా కొట్టేయడానికి ప్రయత్నించారు. ఇది క్రీడాకారులకి వీళ్ళు ఇచ్చే గౌరవం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే గౌరవం. కొట్టేయడానికి ప్రయత్నించారు. ఆయన టైంలో సానియా మిర్జా లాంటి వాళ్ళని, పుల్లెల గోపిచంద్ లాంటి వాళ్ళని ఆయన సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టారు అన్న విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. చాలామందికి ఆ విషయాలు కూడా తెలుసు. ఒక కిడాబి శ్రీకాంత్ లాంటి వాళ్ళని ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు. పివి సింధుని ప్రోత్సహించారు. అలాగే కోనేరి హంపేని ప్రోత్సహించారు. కరణం మల్లేశ్వరి ఇలాంటి వాళ్ళని కూడా, వెయిట్ లిఫ్టర్ అనుకుంటా, ఐ థింక్, వాళ్ళని కూడా ప్రోత్సహించారు. సో ఇలా క్రీడాకారుల్ని ప్రోత్సహించడంలో, వాళ్ళకు అండగా నిలవడంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదేవిధంగా ముందుంది. బట్ మీరు మాత్రం క్రీడాకారులను ఎన్ని ఇబ్బందులు పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సాకేత్ అనే టెన్నిస్ ప్లేయర్ని కూడా ఇబ్బంది పెట్టారు. అది చాలామందికి తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చాక అతనికి గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇచ్చారు. సో ఈ విధంగా గౌరవించారు, సత్కరించారు. ఆడుదామాంధ్ర పేరుతో వాలంటీర్లనే పెట్టేసి, మీ పార్టీ వాళ్ళనే పెట్టేసి 150 కోట్ల రూపాయలు తగలెట్టేసి నిర్వహించారు కదా ఆడుదామాంధ్ర పేరుతో. అంటే యువకులు మనం ఉద్యోగాలు ఇవ్వాలా, ఏమీ ఇవ్వాలా, వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాం 5,000 పెట్టి, మన మీద కోపంగా ఉన్నారని వాళ్ళ కోపాన్ని తగ్గించడానికి క్రీడలు ఆడుదామాంధ్ర అని ఒక ఎరేసారు. బట్ ఆ ఎరలో వాళ్ళు పళ్ళ నిజమైన క్రీడాకారులు, నిజమైన యువత పళ్ళ వీళ్ళే ఆడేసుకుని, వీళ్ళే కప్పులు ఇచ్చేసుకొని వీళ్ళే అవినీతి చేశారు. సుమారు 100 కోట్ల రూపాయల పైనే అవినీతి. మనది ఏమైందో ఏమో తెలియదు. మరి బహుశా అది కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. రోజా గారు అప్పుడు క్రీడల మంత్రి కదా, ఇప్పుడు తమిళనాడు వెళ్ళిపోయారు. మరి ఆంధ్ర నుంచి బిచానా ఎత్తేసినట్టున్నారు. అక్కడేదో సినిమా చేస్తూ ఉన్నారు, వయసుకు తగ్గ క్యారెక్టర్ ఏదో చేస్తూ ఉన్నారు. మరి అక్కడే ఉండిపోతారా సినిమాలు చేసుకుంటూ? ఇక్కడికి వస్తే ఏమైనా కేసులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తారని వేచి చూడాలి. సో ఇది అప్పట్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, క్రీడల శాఖ మంత్రిగా రోజా గారు క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల వ్యవహరించిన తీరు. 2 రోజులు లేట్ అయిందని చెప్పేసి రచ్చరచ్చ చేస్తారా, రాజకీయం చేస్తారా? ఎంత కష్టపడి శ్రీచరణి ఈ స్థాయికి వచ్చింది. ఆవిడ తండ్రి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఒక ఉద్యోగి, అంతే మాత్రమే. ఆయన క్రీడలు ఆడలేకపోయారు. కుమార్తెను ఎలా సరే క్రీడాకారిణి చేయాలనుకున్నారు, ఆయన మేనమామ చేయాలనుకున్నారు. వాళ్ళు కష్టపడ్డారు, ప్రోత్సహించారు. శ్రీచరణి కూడా చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. ఫైనల్ మ్యాచ్లో, సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో దాదాపుగా ముఖ్యమైన పాత్ర డకౌట్ చేసి ఒక
బ్యాట్స్మెన్ని కీలక పాత్ర పోషించింది. 9 మ్యాచ్ల్లో సుమారుగా 14 వికెట్లు తీసింది. 14 వికెట్లు తీసింది. 2వ స్థానంలో ఉంది మన శ్రీచరణి. మొదటి స్థానంలో మరొకరు ఉన్నారు, దీప్తి శర్మ అనుకుంటా. ఆవిడ తర్వాత ఉన్నది మన శ్రీచరణే. సో ఇలా మన బిడ్డ, మన రాష్ట్ర బిడ్డ అని గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి 2 రోజులు లేట్ అయిందని ఇంత రచ్చ రాజకీయం చేయడం నిజంగా దుర్మార్గం. అరే చంద్రబాబు నాయుడు గారు లేరు కదా, నిన్ననే కదా ఆయన వచ్చింది. లోకేష్ గారు మొందా తుఫాను 27, 28, 29 అక్టోబర్ ఆ 3 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత 30, 31 ఎనిమరేషను, పరామర్శలు ఇవన్నీ జరిగిపోయాక ఆ తర్వాత మొన్న జరిగిన మ్యాచ్కి ముంబైలో ఆయన వెళ్ళారు. ఈ క్రీడాకారుల్ని ప్రోత్సహించారు, ఎంకరేజ్ చేశారు. సో ఆయనే వెళ్ళి స్వయంగా ఎంకరేజ్ చేశారు అంటే మన రాష్ట్రం ముద్దుబిడ్డ రాష్ట్రానికి వస్తే ఘనస్వాగతం పలుకుతారు, నజరానా ప్రకటిస్తారు, ఒక ఐడియా ఉంటుంది కదా. నాకు తెలిసి ఇది ఒక పెద్ద ప్లాన్ ఏంటంటే ఎటు కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది క్రీడాకారుని, అది వైసీపీకి కూడా తెలుసు, ఖచ్చితంగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేరు, లండన్లో ఉన్నారు, లండన్ నుంచి రాగానే కలుస్తారని కూడా తెలుసు వీళ్ళకి. మరి ఎందుకు చేశారు ఈ రచ్చ రాజకీయం అంటే ఇక్కడ అదే మరి క్రెడిట్ వాళ్ళు తీసేసుకోవడానికి. చూసారా, మేము గళమెత్తాము, మేము వార్తలు వేసాము, మేము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాము, మేము ప్రెస్ మీట్ పెట్టి విమర్శించాము. సో మా దెబ్బకే కూటమి ప్రభుత్వం దిగొచ్చి మా శ్రీచరణికి నజరానా ప్రకటించింది అని క్రెడిట్ తీసుకోవడానికి ఒక జిత్తులు మారిన నక్కల్లాగా, గుంట నక్కల్లాగా ఇలాంటివి కొంతమంది పోస్టులు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అసలు లాజిక్. సో మొత్తంగా ఏంటంటే రాష్ట్రానికి పేరు తీసుకొచ్చేవాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్కి పేరు తీసుకొచ్చేవాళ్ళు, భారతదేశానికి పేరు తీసుకొచ్చేవాళ్ళు క్రీడాకారులు ఎవరైతే ఉంటారో దయచేసి వాళ్ళకి రాజకీయాలను అంటగట్టకండి, ఒక ప్రాంతానికి అంటగట్టకండి, ఒక కులానికి అంటగట్టకండి. క్రీడని క్రీడలాగే చూడండి, క్రీడాకారులను క్రీడాకారులాగానే చూడండి. విజయం సాధిస్తే అభినందించండి, వెనకబడకపోతే ఎంకరేజ్ చేయండి. ఇది కావాల్సింది. మరి ఆ బుద్ధి ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లే. విడపైన శ్రీచరణి భారత జట్టు ఘన విజయం సాధించడం, ఆ విజయంలో మన బిడ్డ శ్రీచరణి పాత్ర ఉండడం, శ్రీచరణి పేరుతో రాజకీయము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నజరానాలు, ఈ అంశాలంటిపైన ఘన స్వాగతం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.